What is this one name? Macau. Macau, okay, Macau అంటే 1000 సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యానికి కేంద్రంగా వెలుగొందిన ఈ మహానగరం నేటికి తన వైభవాన్ని కోల్పోలేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయాన్ని ఒక్కసారిగా చూసినప్పుడు తాజ్మహల్ కూడా దీని ముందు చిన్నగానే కనిపిస్తుంది. ఆస్ట్రిచ్కి ఫీడింగ్ అండి. గుటకలేస్తూ మింగుతుంది గడ్డిని. అమ్మో సౌండ్ చూడండి. దీనికి కావడం బాగా అలవాటు అయిపోయినట్టు అందరూ వచ్చి కావడం వల్ల ఇంక అదే పూజలో ఉంది. చూడండి తిరగట్లేదు. ఉంటాలే. రాళ్లలో చెక్కిన చరిత్ర, శిల్పాల్లో దాగిన విజ్ఞానం, గోడలపై కనిపించే కళావైభవం ఇవన్నీ ఈ ఊరిని సాధారణ నగరంగా కాకుండా ఒక జీవంతమైన సంస్కృతిగా నిలబెడతాయి. ఇక్కడి కంచు విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రపంచం ఎంత ఆధునికంగా మారినా భారతీయ సాంప్రదాయాన్ని, కళాత్మకతను ఇప్పటికీ గర్వంగా కాపాడుకుంటున్న నగరమే తంజావూరు. హాయ్ ఫ్రెండ్స్, రామేశ్వరం ట్రిప్ ఫినిష్ చేసుకొని తంజావూరుకి అయితే రీచ్ అయ్యాను. తంజావూరుకి రీచ్ అవ్వగానే ఫస్ట్ ది గ్రేట్ బిగ్ టెంపుల్ అని పిలువబడే బృహదీశ్వర ఆలయానికి అయితే వెళ్ళాను. ఈ ఆలయం ఎందుకు అంత స్పెషల్ అంటే భారతదేశ ప్రాచీన ఇంజనీరింగ్, శిల్పకళా వైభవం, చోళుల గొప్పతనానికి నిదర్శనం ఈ బృహదీశ్వర ఆలయం. ఆలయంలోనికి అడుగు పెడుతూనే గ్రాండియర్నెస్ అంతా కనబడుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళ సామ్రాజ్యానికి చెందిన మహారాజు రాజరాజ చోళ కామన్ ఎరా 1010 ప్రాంతంలో నిర్మించాడు. ఆ కాలంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు, క్రేన్లు, టెక్నాలజీ లేకపోయినా ఇంత భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం నిజంగా ఒక అద్భుతమే. ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు నిర్మించిన గ్రేటెస్ట్ టెంపుల్ అండి బృహదీశ్వర ఆలయం. ఆ పైన గోపురం కనిపిస్తుంది చూసారా, అది 80 టన్నుల వెయిట్. ఆల్మోస్ట్ 216 అడుగులు ఎత్తులోకి అప్పట్లోనే దాన్ని పైకి చేల్చడం గ్రేట్ అండి. నిజంగా గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ టెంపుల్. మొత్తం 360 డిగ్రీస్లో చూడండి, చాలా పెద్ద టెంపుల్ ఇది. ఆలయ నిర్మాణం పూర్తయ్యి 1000 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా ఇది దృఢంగా నిలబడడం అనేది చోళుల నిర్మాణ నైపుణ్యానికి ఒక నిదర్శనం లాంటిది. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ 216 అడుగుల ఎత్తైన విహంగమయమైన గోపురం. ఇది పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తంజావూరు పరిసర ప్రాంతాల్లో పెద్దగా కొండలు లేదా గ్రానైట్ రాళ్ళు లేవు. అయినా ఇన్ని భారీ రాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తరలించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఈ ఆలయ గోపురం నీడ గురించి. చాలామంది ఈ గోపురం నీడ నేలపై పడదని చెబుతూ ఉంటారు. వాస్తవానికి నీడ పడుతుంది, కానీ గోపురం నిర్మాణ శైలి వల్ల అది స్పష్టంగా కనిపించదు. ఆలయంలోని నంది విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణ. ఒకే రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయం పూర్తిగా శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడి శివలింగం భారతదేశంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఈ ఆలయంలోని గోడలపై వేలాది శాసనాలు కనిపిస్తాయి. ఇవి చోళుల పాలనా వ్యవస్థ, పన్నులు, భూదానాలు, కళలు, సంగీతం, నృత్యం, ఆలయ నిర్వహణ వంటి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా దేవదాసి వ్యవస్థ గురించి కూడా ఈ శాసనాల్లో వివరాలు కనిపిస్తాయి. చరిత్రను అధ్యయనం చేసేవారికి ఈ ఆలయం ఒక అమూల్యమైన గ్రంథాలయం లాంటిది. ఇక్కడి శిల్పకళ కూడా అసాధారణం. ప్రతి గోడపై కనిపించే శిల్పాలు, దేవతా విగ్రహాలు, నాట్య భంగిమలు, యుద్ధ దృశ్యాలు చోళుల కళావైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయంలోని చిత్రలేఖనాలు అప్పటి సంస్కృతి, జీవనశైలి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఇంటర్లాకింగ్ టెక్నిక్ని ఉపయోగించారు. అంటే రాళ్లను ఒకదానితో ఒకటి బిగుసుకునే విధంగా అమర్చారు. అందుకే శతాబ్దాలుగా భూకంపాలు, వర్షాలు వచ్చిన ఆలయం చెక్కు చెదరకుండా నిలిచింది. యునెస్కో ఈ ఆలయాన్ని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో భాగంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఇది భారతదేశపు గర్వకారణమైన చారిత్రక నిర్మాణాల్లో ఒకటి. ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు, ఆర్కిటెక్చర్ ప్రేమికులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. చోళుల కాలంలో ఈ ఆలయం కేవలం పూజల కోసం మాత్రమే కాకుండా విద్య, కళలు, నృత్యం, సంగీతానికి కూడా కేంద్రంగా ఉండేది. అప్పటి సమాజంలో ఆలయాల పాత్ర ఎంత గొప్పదో ఈ నిర్మాణం తెలియజేస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించడం ఒక పెద్ద సవాలే. బృహదీశ్వర ఆలయం ఆపోజిట్లోనే బర్డ్ ఫీడింగ్ పార్క్ కూడా ఉంటుంది. మా ఆస్ట్రిచ్కి ఇప్పుడు ఫీడింగ్ మాట.
ఆస్టిచ్కి ఫీడింగ్ అండి. అత్త లాగింది ఒక దెబ్బకి. అమ్మడేమో చెయ్యి వెళ్ళిపోతుంది లోపలికి. జస్ట్ మిస్. గుటకలేస్తూ మింగుతుంది గడ్డిని. అమ్మో సౌండ్ చూడండి. ఏం లేదు, ఇంకా అయిపోయింది. చూడండి ఎలా కొడుతుందా ఎట్టమా. లేదు, అయిపోయింది. చిన్నదే ఇచ్చారు గడ్డి. బా, రకరకాల పావురాలు ఉన్నాయండి. ఓహో, ఇదొక రకం పావురం. బా ఓ బా, భలే ఉన్నాయండి పావురాలు. మొరేనా అంట, షార్ట్ ఫేస్ అంట, ప్యారెట్ లైక్ కర్వ్డ్ బ్రేక్ అంటే ఇది. ఓరియంటల్ ఫ్రిల్, సాటిన్, భలే ఉంది ఇది. ఇది కాకిలాగా ఉంది. లాంగ్ ఫేస్ ట్రంపెటర్ బర్డ్ మార్క్ అంట. నీలాంబరి అంటే ఇది, ఈ మన ఊళ్ళో తిరిగి. ఇది అమెరికన్ ఫ్యాంటైల్ ఇది. ఇది మాల్టేస్. ఫీడింగ్ ఇచ్చారండి. ఎలా తింటున్నాను వెళ్ళా ఉందండి. ఇది చిన్న పక్షులు. ಅದಕ್ಕೆ ದಾವಣಿ ಪಡಬೇಕು. ఇంతవరకు చూసారంటే వీడియోలో మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి కంటెంట్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది. ఛానల్ కూడా చాలా యూజ్ అవుతుంది. కోడిలు ఉండే చూడండి, ఏ జూలోని చూడలేదు ఈ టైప్ కోళ్ళని. భలే ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి బాబాయ్, బ్రహ్మ అంట, యుఎస్ కోడి. ఇది ఎంత చూసారా? ఇది పాలిష్ క్యాప్, పోలాండ్ నెదర్లాండ్స్ కోళ్ళు అన్నమాట ఇది. ఇంకా ఏ చిన్న కోళ్ళు ఉన్నాయి, సెబరైట్ సిల్వర్ అంట. ఇది ఏంటో తెలియట్లేదు. ఇవి మలేషియా కోళ్ళు అంటండి. మన కోళ్ళే ఉన్నాయి. ఈ కోళ్ళు చూడండి, ఏంటిలో ఉన్నాయి. ఇవేదో జపాన్ కోళ్ళు అంటండి. జపాన్ కోళ్ళకి జూలు ఉంటుంది అన్నమాట. చైనా కోళ్ళు అంటే వచ్చి చాలా బాగున్నాయి. ఇది బ్లాక్ క్యాప్ లారీ, పాపా న్యూ గిని అంటండి. బల్లే ఉన్నాయి. ఇది ఉండదు, మంచి మూడులో ఉన్నట్టున్నాయి. ఇది కానివ్వండి. ఇగున అంటాం బాబాయ్, తొండలు ఓసరవిల్లా ఉన్నాయి. సైబీరియా ఏమంటే ఎక్కడ పోయి చూడండి ఎలా ఉన్నాయి. బాతు పిల్లలు భలే ఉన్నాయి. రంగు కోడి పిల్లలు. చేతులు కూడా కొరికేస్తున్నారు బాబు. చేతులు కూడా కొరికేస్తున్నాయి. ఇగో ఇయ్యనండి గనియా పిగ్స్ అంటే. గనియా పిగ్స్ వీటి మీద ఎక్కువ టెస్టింగ్లు చేస్తుంటారు. గనియా పిగ్లు ఈ మెడికల్ ఫామ్లోనే, ఇది ఈ ఫార్మాసిటికల్ మెడికల్ ఇవి చేస్తూ ఉంటారు కదా వీటి మీద. ఇవేంటో చూడండి, ఇవేంటో భలే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి. ఇవి ర్యాబిట్స్ భలే ఉన్నాయి. ర్యాబిట్స్ ఇంకొక కేజీలోకి వెళ్తున్నాము ఇప్పుడు. ఇది 1 కేజీ అండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇదిగో సన్ఫ్లవర్ సీడ్స్ తింటున్నాయి. భలే స్లోగా తింటున్నాయి కూర్చొని, ఒకటి ఇచ్చుకొని. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఎలా చూస్తున్నాయి కెమెరా వైపు. ఈ పెద్ద బర్డ్స్ కూడా వచ్చి తింటున్నాయండి. బా
చూడండి ఎంత చక్కగా తింటున్నాయో, తొక్కిప్పుకొని మరి నీట్గా ఒకటే 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 స్లోగానే. ఇందాక తిన్న దగ్గర అయితే అమ్మ వచ్చిందండి పెద్ద పక్షి వచ్చింది. అమ్మ ఎంత బరువు ఉందో, చెయ్యి కింద పోతుంది. అమ్మ చేతిలో ఏం లేవు పాపం, చూస్తుంది అది. ఇక చేతిలో వేసారు వీళ్ళు వచ్చి. ఇదిగా వెళ్ళే తింటుంది. దగ్గర నుంచి ఎప్పుడు చూడగలేదు నేను, జూలో దూరం నుంచి చూడడం తప్పించి ఫస్ట్ టైము దగ్గర నుంచి చూస్తున్నాను. టూరిజం పర్పస్ ఫీడింగ్ ఇచ్చేది, మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఇక్కడికి చూడండి మంచిగా తింటున్నాను దగ్గరికి. సన్ఫ్లవర్ సీడ్స్ అనేది, సన్ఫ్లవర్ సీడ్స్ పప్పు తిప్పుకొని మంచిగా తింటున్నాయి. ఇప్పుడు వాట్ ఇస్ దిస్ వన్ నేమ్? మకావా? ఓకే ఓకే, మకావా అంటే ఈ చిన్నదానికి నేను బాగా నచ్చినట్టున్నానండి. అసలు వదలట్లేదు నేను, ఇందాక నుంచి నా మీద ఉంది. ఏం తినేద్దామని నా దగ్గర. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. ఈ నదులు అలా అనిపించట్లే. అరుపులు, పక్షులు, కిలకిలలు చూడండి. అబ్బా తంజావూరు వచ్చినందుకు నిజంగా ఇది వర్త్ ప్లేస్ అండి, నిజంగా గ్రేట్ వర్త్ ప్లేస్. ర్యాబిట్ சார் ராபிட்டோட இன்னும் க்ளோஸ் ஆகுங்க. ఈ పిల్లి చూడండి ఎలా ఉందో. పిల్లి లేగో, లేగట్లేదు మరి. అమ్మ ఎంత కొట్టినా లేగట్లేదు. ఇది ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. డాగ్ ఫీడింగ్ కూడా ఉంది. బీగిల్ చిన్న డాగ్ ఉంది. వస్తున్నారు వాళ్ళు, ఫుడ్ వేస్తారు, లోపల పెడదాం వీటికి. బీగిల్ డాగ్, ఫ్రెండ్లీ డాగ్ అండి. పాపం రాగానే పోజులేస్తుంది నిమ్మరమని. వెళ్ళే ఉంది. వెళ్ళే ఉంది, ఏమంటలేదండి. బీగిల్ అమ్మో, ఇది చాలా అగ్రెసివ్గా ఉంటారు బయట ఉన్నప్పుడు. కానీ ఇక్కడ బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. బీగిల్ ఎవరిలో ఏమంటలేదు. ఇంకొక డాగ్ ఉంది అక్కడ, అది స్లీపింగ్. ఇది ఓన్లీ యాక్టివ్ మోడా. చికెన్ కావడం బాగా అలవాటు అయిపోయినట్టు అందరూ వచ్చి కావడం వల్ల ఇంక అదే పోజులో ఉంది. చూడండి తిరగట్లేదు. చాలే అది పోజు చూడండి, ఇంకెవరు లేరు. చికెన్ బీగిల్ డాగ్. ఇది మళ్ళీ ఉంటుంది. ఇది ఇదిగో మళ్ళీ పోజు ఇచ్చింది. కాలు ఏం చేయాలి? చాలే ఆవించుకున్నది. వర్తీ ప్లేస్ అండి. 150 రూపాయలకి ఎంత ఆనందం వచ్చిందంటే వాటిని, పక్షుల్ని చూసి డైరెక్ట్గా టచ్ చేస్తుంటే వాటిని. వర్తీ ప్లేస్. సేమ్ ఇటువంటిది మన ఆంధ్రాలో పెట్టండి. ప్రతి ఊర్లో ఒకటి పెడితే, అట్లీస్ట్ ప్రతి టౌన్కి ఒకటి పెట్టినా మంచిగా టూరిజం పర్పస్లో సూపర్ ఉంటుంది. బృహదేశ్వర ఆలయం ఆపోజిట్లో ఉంది తంజావూరులో. అక్కడికి కొంత దూరంలోనే తంజావూరు ప్యాలెస్ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళాను. చోళులు, పాండ్యులు, నాయకులు, మరాఠీలు, అనేక రాజవంశాల కాలానికి చెందిన అమూల్యమైన కళాఖండాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. దాదాపు 1000 సంవత్సరాల ముందు ఉన్న విగ్రహాలని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న నటరాజర్ హాల్లో ఉన్న విగ్రహాలని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూసుండం. ఇందులో చూడండి 10, 11, 12 శతాబ్దాలు చెందిన నటరాజస్వామి విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆర్ట్ గ్యాలరీలు అన్నమాట. ఇక్కడ ప్రధాన ఆకర్షణ చోళుల కాలానికి చెందిన కంచు విగ్రహాలు. ప్రపంచవ్యాప్తంగా చోళ బ్రాంజ్ శిల్పాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా లార్డ్ శివ నటరాజ రూపంలోని విగ్రహాలు కళాత్మక పరిపూర్ణతకు నిదర్శనంగా భావిస్తారు. ఈ విగ్రహాల్లో కనిపించే భావాలు, శరీర ఆకృతులు, ఆభరణాలు, చెక్కుదనం చూసినప్పుడు అప్పటి కళాకారుల ప్రతిభకు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ గ్యాలరీలోని రాతి శిల్పాలు కూడా అసాధారణం. దేవతల విగ్రహాలు, యోధుల రూపాలు, నాట్య భంగిమలు, పురాణ కథల దృశ్యాలు ప్రతి శిల్పంలో జీవం ఉన్నట్టుగా కనిపిస్తాయి. కొన్ని విగ్రహాలు 1000 సంవత్సరాల కంటే పాతవని చెబుతూ ఉంటారు. అయినా వాటి అందం ఇప్పటికీ చిక్కు చెదరలేదు. ఇక్కడ విగ్రహాల్లో ముఖ్యంగా కనిపించే విషయం శరీర సమతుల్యత. శిల్పులు మానవ శరీర నిర్మాణాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో ఈ కళాఖండాలు తెలియజేస్తాయి.
ఎన్ని ఉన్నాయండి బాబు. ఆల్మోస్ట్ 11th సెంచరీ 12th సెంచరీకి సంబంధించిన బ్రాంజ్వి కూడా ప్రిజర్వ్ చేశారు ఇందులో. వాళ్ళ చోళ సామ్రాజ్యానికి సంబంధించిన ఇవన్నీ గుర్తులు అన్నమాట. అప్పుడు బాగా ప్రిజర్వ్ చేశారు. తమిళోళ్ళకి చోళలు అంటే తెలిసిందే కదా. ఇది మొత్తం మహలేనండి, రాజమహల్ అప్పటి కాలం నాటిది. ఇంకా వీటి రెప్లికాస్ అన్నమాట ఇవన్నీ. బృహదేశ్వర ఆలయం. తిమింగలం ఉంది, స్కెలిటన్ అండి బాబోయ్ ఎంత ఉందో. ఆల్మోస్ట్ 20 మీటర్ల లాంగ్ ఉంటుంది బాబోయ్. ఈ ఆర్ట్ గ్యాలరీ చరిత్ర పరిశోధకులకు ఒక అమూల్యమైన కేంద్రం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కళాఖండం ఒక చారిత్రక ఆధారం. శిల్పాలు, శాసనాలు, చిత్రాలు ఇవన్నీ అప్పటి సమాజం, మతం, సంస్కృతి, రాజకీయాల గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా చోళుల కళావైభవం ప్రపంచాన్ని ఎందుకు ఆకట్టుకుంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. వారు కేవలం రాజులు మాత్రమే కాదు, కళలను ప్రేమించిన గొప్ప పరిరక్షకులు కూడా. ఈయనే షెఫోర్జీ II నాయకరాజు. 16వ శతాబ్దంలో ఈయన ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ని నిర్మించారు. గ్యాలరీలోని కొన్ని విగ్రహాలు విదేశీ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇంత పురాతనమైన శిల్పాల్లో కూడా ఇంత జీవం కనిపించడం చాలా అరుదు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియంలో కూడా చోళ బ్రాంజ్ విగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా కళాఖండాల అందాన్ని మరింతగా పెంచుతుంది. 1000 సంవత్సరాల చరిత్రను, కళాత్మకతను, సంస్కృతిని ఒకే చోట చూడాలంటే ఈ గ్యాలరీకి తప్పకుండా రావాలి. ఈ ఆర్ట్ గ్యాలరీ భారతదేశపు కళా వారసత్వాన్ని కాపాడుతున్న ఒక అమూల్యమైన నిధి. ప్యాలెస్ కాంప్లెక్స్లోని ప్రధాన ఆకర్షణలో ఒకటి ఈ ఆర్సెనల్ టవర్. ఈ భారీ టవర్ను చూసిన వెంటనే పాతకాలపు యుద్ధాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో ఆయుధాలను నిల్వ చేయడానికి ఈ టవర్ను ఉపయోగించేవారని చెబుతారు. ప్యాలెస్లోని దర్బార్ హాల్ మరో అద్భుతం. ఇక్కడ రాజుల సభలు నిర్వహించేవారు. ఎత్తైన స్తంభాలు, రంగురంగుల చిత్రలేఖనాలు, గోడలపై కనిపించే దేవతా చిత్రాలు ఈ హాలుకు ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. ఈ హాల్లోని చిత్రలేఖనాలు నాయిక మరియు మరాఠా కళా శైలులు కలయికగా కనిపిస్తాయి. ప్రదర్శనలు అప్పటి జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. తంజావూరు ప్యాలెస్లోని రహస్య మార్గాల గురించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి. శత్రువుల దాడుల సమయంలో రాజకుటుంబం తప్పించుకోవడానికి ఈ రహస్య మార్గాలను ఉపయోగించేవారని స్థానికులు చెబుతారు. కొంతమంది అయితే ఈ మార్గాల్లో బృహదేశ్వర ఆలయం వరకు వెళ్ళేవని కూడా చెబుతూ ఉంటారు. ఈ ప్యాలెస్లోని అత్యంత విలువైన సంపదల్లో ఒకటి సరస్వతి మహల్ లైబ్రరీ. ఇది ఆసియాలోని అత్యంత పురాతన గ్రంథాలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. వేలాదిగా పురాతన తాళపత్రాలు, సంస్కృత గ్రంథాలు, తమిళ రచనలు, వైద్య శాస్త్ర పుస్తకాలు, ఖగోళ శాస్త్ర సమాచారం, సంగీత గ్రంథాలు కూడా ఇక్కడ భద్రపరిచారు. కానీ లోపల ఫోటోగ్రఫీ అలో లేదు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ నొక్కి కొన్ని పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.